విజయ్ హీరో, అలాగే ఉదయనిధి స్టాలిన్ కూడా హీరోనే. కాకపోతే ఉదయనిధి స్టాలిన్ పెద్ద పాపులర్ అద్భుతమైనటువంటి హీరోగా ప్రూవ్ చేసుకోలేకపోయాడు. హీరోనే కానీ వాళ్ళ నాన్న లెగసీ లేదా డబ్బుల చేతిలో ఉండటం, రాజకీయ పలుకుబడితో వచ్చిన సినిమాలే తప్పించి విజయ్తో సమాన హీరోగా లెక్కేయడానికి వీల్లేదు. అలాంటి వన్ ఆఫ్ ద హీరో విజయ్ హీరోగా సక్సెస్ఫుల్, నేషనల్ వైడ్గా పాపులర్. ఇప్పుడు విజయ్ ఏమో అధికార పక్షం, ఉదయనిధి స్టాలిన్ ఏమో ప్రతిపక్షం. తాజాగా జరిగిన పరిణామం, డిఎంకే వాళ్ళు ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో వాళ్ళు ఎవరిని వదిలిపెట్టను, వాళ్ళకి సంబంధించి త్వరలో జైళ్ళకి వెళ్తారు, అరెస్ట్ చేసి తీరతాం అని ప్రకటించాడు ఓ పక్కన విజయ్. దానికి ఆగ్రహంతో రగిలిపోయినటువంటి ఉదయనిధి స్టాలిన్ నిరూపించండి అన్నాడు. అది నిరూపిస్తాం, దర్యాప్తు చేస్తాం, చూపెడతాం, ఎవరిని వదిలిపెట్టమంటూ సినిమాలలో డైలాగులు, ఇందులో హీరో విజయ్, విలన్ ఉదయనిధి స్టాలిన్. ఇది పరిస్థితి. నిజ జీవితంలో హీరో అయిన ఉదయనిధి స్టాలిన్ ఇప్పుడు రాజకీయ జీవితంలో విలన్ పాత్ర అయ్యాడు. అలాగే విజయ్ హీరో పాత్రలోనే ఉన్నాడు. ఇద్దరు అసెంబ్లీ వేదికగా ఓ పక్కన విమర్శించుకున్నారు. ఇదే మాటలు ప్రతి మాటలు జరిగినాయి. మాకు ఈ అధికారం అంత సులువుగా వచ్చింది కాదంటూ ఈ సందర్భంగా విజయ్ చెప్తూ, అనేక కష్టాలు పడ్డాకనే గెలిచాము, పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేశాను, నేను ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత నా మీద నమ్మకం ఉంచి ప్రజలు గెలిపించారని చెప్పుకొచ్చాడు. అలాగే కీలకమైనటువంటి సమాధానాలు చెప్తూ ఓ సంకేతం కూడా, ఏది మన పుష్ప టైప్ ఆఫ్ సంకేతం కూడా ఇచ్చారు, మీ వాళ్ళంతా తేలుస్తానంటూ.